Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి తాడిపత్రిలో ఏం జరుగుతోంది? అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందిన తాడిపత్రిలో అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తుండడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఏడాది క్రితం ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిని చెబుతున్నారు. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉండగా ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండడంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వంలో తాడిపత్రిలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హవా నడవగా ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. అధికారం చేతిలో ఉండడం, రాయలసీమ రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో తాడిపత్రి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏడాదిగా నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా జేసీ పావులు కదుపుతుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఏడాది తరువాత తన సొంత ఇంటికి రావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్ణయించుకోవడం, ఈ సమాచారం అందడంతోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ నివాసంతో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో ఆయనను తిమ్మంపల్లి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. తనకు కోర్టు పర్మిషన్లు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో అడుగుపెట్టనీయమని జేసీ అనుచరులు భీష్మించుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ కనిపిస్తోంది.